హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి బాహుబలి ది ఎపిక్. ఈ సినిమా బేసికల్గా రెండు పార్ట్లు కలుపుకొని బాహుబలి ది ఎపిక్ కింద అయితే మనకి October 31st రిలీజ్ అవ్వబోతుంది. చాలా గ్రాండీగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇంకా నెవర్ బిఫోర్గా ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాటిక్ సాగా ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతున్నారు బాహుబలి ప్రొడక్షన్ టీమ్. సో అందరూ కూడా October 31st అయితే సినిమాని అయితే మీ నియరెస్ట్ థియేటర్స్లో, మీ నియరెస్ట్ ఏవైతే ఐమాక్స్ కానీ, డాల్బీ విజన్ కానీ, 4DX థియేటర్స్ కానీ, డీబాక్స్ కానీ, ఎపిక్ క్యూ ఇలాంటి ప్రీమియం సంబంధించిన ఏవైతే థియేటర్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఆ థియేటర్స్లో మీకు ఈ మూవీస్ అనేవి వేస్తారు. సో లార్జ్ స్క్రీన్స్లో మంచి క్వాలిటీలో మీరైతే సినిమా చూడబోతున్నారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇలాంటి డీటెయిల్స్ మీరు మరెన్నో తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీస్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉన్నాను, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకెందుకు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా ది బాహుబలి ది ఎపిక్ మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసికల్గా మనకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే, మనకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, మనకు తెలిసిందే ఏదైతే శోభు గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన అయితే కొన్ని మాటలు అయితే, కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే మనకి ఇవ్వటం జరిగింది అబౌట్ October 31st మూవీ రిలీజ్ గురించి, బాహుబలి ది ఎపిక్ గురించి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బేసికల్గా ఈ సినిమా అనేది గ్రాండ్గా చాలా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే నెవర్ బిఫోర్గా అయితే ఇవ్వబోతున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాటిక్ సాగా కాబట్టి ఈ సినిమాని అయితే రెండు పార్ట్లు కూడా కొలైడ్ చేసి కలిపి బాహుబలి ది ఎపిక్ కింద తీసుకొచ్చి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీని యొక్క రన్ టైం అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్. 5.5 hours అయితే లాంగ్ టైం ఉన్న ఈ సినిమాని మనకి బాహుబలి ది ఎపిక్ సినిమాని ఎలా థియేటర్స్కి ఇవ్వబోతున్నారు. మనకి బేసికల్గా 3 గంటలు కూర్చుంటే తడిసిపోద్ది. అలాంటిది 5 గంటల సినిమా అంటే ఎవడు కూర్చోలేడు. అంత టైం కానీ అంత పేషెన్స్ కానీ ఎవరికి ఉండదు. చాలామంది రన్ టైం విషయంలో 2 గంటలే పెట్టండి, 2.5 గంటలే పెట్టండి, అవసరమైతే 2:45 నిమిషాలైనా పెట్టండి, 3 గంటలు పైన అయితే ఉండకూడదని చెప్పేసి చాలామంది అయితే అనుకునే మాటలే కదా. అంతే, అంతసేపు కూర్చోలేరు ఎవరు కూడా. సో అది ఒక ఫాల్ట్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్లో వర్క్స్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, లేదంటే బిజినెస్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో ఎన్నో ఉంటాయి కారణాలు. ఇవన్నీ కూడా పక్కన పెడితే సో ఈ సినిమా గురించి, రన్ టైం గురించి చాలామందికి ఆసక్తి అయితే ఉంది. శోభు గారు ఏం చెప్పారంటే, శోభు యార్లగడ్డ గారు, ప్రొడ్యూసర్ గారు మనకి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాని మేము కట్ చేసాం. సో వేరియస్ పార్ట్స్గా మనం ఈజీగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వటం కోసం, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం మేము 3 hours 40 minutes to 3 hours 42 minutes దాకా మేమైతే సినిమాని అయితే టైట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతున్నాం బాహుబలి ది ఎపిక్ సినిమా. సో ఇందులో బేసికల్గా ఇంటర్వెల్ పాయింట్ వచ్చేసరికి వై కట్టప్పకిల్ బాహుబలి అనే ఒక ఇంటర్వెల్ పాయింట్ ఏదైతే మన క్లిఫ్ హ్యాంగర్ ఉందో దాన్ని అయితే పెట్టబోతున్నారు. సో ఈ 3 గంటల సినిమాలో, ఈ 3.5 గంటల సినిమాలో క్లిఫ్ హ్యాంగర్గా ఇంటర్వెల్ పాయింట్ అనేది మనకి బేసికల్గా 2 పార్ట్స్లో, ఫస్ట్ పార్ట్ అనేది లాస్ట్లో వై కట్టప్పగిల్ బాహుబలి అని చెప్పేసి దాదాపు 2-3 ఏళ్ళు అయితే ట్రెండింగ్ చేశారు, ఎన్నో మీమ్స్ చేశారు, ఎన్నో విధాలుగా మాట్లాడుకున్నారు, క్వశ్చన్ చేసుకునేవారు, ఫ్రెండ్స్తో సరదాగా అడిగేవారు అనమాట. ఒకళ్ళు మాట్లాడుకునేవారు, ఏం జరుగుద్ది అని. ఇలా ఉండగా సడన్గా మనకి అల్టిమేట్గా బాహుబలి ఇదైతే కన్క్లూజన్ పార్ట్ 2 అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన విషయాలు అయితే తెలిసినాయి, అవునా కదా. సో అలాంటి ఒక ఇంటర్వెల్ పాయింట్ అనేది, ఒక క్యూరియాసిటీ పాయింట్ అనేది ఈ బాహుబలి ది ఎపిక్ సినిమాలో ఇంటర్వెల్ పాయింట్కి అయితే పెట్టబోతున్నారు. సో అదొక అప్డేట్ అయితే వచ్చింది మనకి. అదేవిధంగా ఈ సినిమా రన్ టైం గురించి తెలుసుకున్నాం కదా. ప్రొడ్యూసర్ గారు ఇంకో పాయింట్స్ కూడా మనకైతే చెప్పడం జరిగింది. ఈ సినిమా October 31st అయితే గ్రాండ్గా థియేటర్కల్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో అందులో మీరు ఏ కాంప్లెక్సెస్కి వెళ్ళినా, ఏ మల్టీప్లెక్సెస్కి వెళ్ళినా మంచి స్క్రీనింగ్ ఎబిలిటీ ఉన్న స్క్రీన్స్లో అయితే మీరు చూసినట్లయితే మంచి అవుట్పుట్ అయితే మీరు చూడబోతున్నారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది. అది కూడా మనకైతే రిపోర్ట్ వచ్చింది, ఆయన కూడా చెప్పారు. సో అదేవిధంగా ఈ సినిమాని టైప్ చేయడం కోసం, ఈ సినిమా 3.5 గంటల్లో తీసుకురావడం కోసం కొన్ని సీన్స్ కానీ, కొన్ని సాంగ్స్ కానీ, కొన్ని ఏవైతే ట్రాన్సిషన్స్ కానీ ఇవన్నీ కూడా తీసేయడం అయితే జరిగింది. ఇవన్నీ రిమూవ్ చేసి మనకి 3.5 hours సినిమా అయితే తీసుకురాబోతున్నారు బాహుబలి ది ఎపిక్. సో అల్టిమేట్గా మన ప్రొడ్యూసర్ గారు చెప్పింది ఏంటంటే, ఓవరాల్గా ఈ సినిమా మీరు నెవర్ బిఫోర్గా ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాటిక్ సాగా సినిమా కింద మీరైతే చూడబోతున్నారు, ఎక్స్పీరియన్స్ అయితే చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 10 ఏళ్ళ దాకా అయ్యింది,
10 ఏళ్ళు అయింది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది ఇంకొకసారి. సో అందుకు రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్గా అయితే మనకి అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే ఈ సినిమా నెవర్ బిఫోర్గా రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ సినిమాతోనే ఎంతోమంది ఇండస్ట్రీస్ని బడ్జెట్ వైజ్గా కానీ సినిమాటిక్ యూనివర్స్ పరంగా కానీ ఆ యొక్క క్రాఫ్టింగ్ ఫిలిం మేకింగ్ క్రాఫ్టింగ్ కానీ అన్నీ కూడా ఒక సడన్గా చేంజ్ అయ్యి ర్యాపిడ్గా చేంజ్ అయ్యి అని చెప్పేసి చాలా హ్యూజ్ చేంజ్ అయితే చూసామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎనీవేస్ ఓవరాల్గా ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే సినిమా అయితే మనకి 3.5 గంటలు అయితే రాబోతుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ కొన్ని ఏవైతే ట్రాన్సిషన్స్ కానీ ఉండవు. దాంతోపాటు ఈ సినిమా మనకి బేసికల్గా అక్టోబర్ 31st అయితే రిలీజ్ అవబోతుంది. ఇంక్లూడింగ్ ఐమాక్స్లో కానీ 4DX కానీ లేదంటే మిగతా ఎపిక్యూ కానీ డాల్బీ విజన్ కానీ డాల్బీ ఆడియో కానీ అన్ని విధాలుగా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ప్రీమియం లార్జెస్ట్ స్క్రీన్స్ ఫార్మాట్స్కి అయితే మీరు అప్లోడ్ చేసుకొని ఏవైతే చూసుకున్నట్లయితే ఆ ఏరియాలో మీ నియరెస్ట్ థియేటర్స్లో ఈ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే ఈ ఫార్మాట్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడికి వెళ్తే ఎక్స్పీరియన్స్ చేయండి. డెఫినెట్గా బాహుబలి ది ఎపిక్ అనేది మిమ్మల్ని అయితే చాలా బాగా సాటిస్ఫై చేస్తుందని చెప్పేసి మనకైతే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బాహుబలి ది ఎపిక్ గురించి మన ప్రభాస్ గారు ఏదైతే చరిత్రను సృష్టించారో మన టాలీవుడ్ నుంచి మన తెలుగు సినిమా ఏదైతే ఒక నేషనల్ రేంజ్లో ఇంటర్నేషనల్ రేంజ్లో ఎలా అయితే ఎదిగిందో సో మళ్ళీ ఇంకొకసారి బిగ్గెస్ట్ స్క్రీన్స్లో మన ప్రభాస్ కానీ మన యొక్క ఏదైతే రాజమౌళి గారి విజన్ కానీ అన్నీ చూడబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చారు. తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.